వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం డ్రమ్ సీడర్ వలన రైతులకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులలో వరి విస్తీర్ణం పెరుగుతుంది. నార్లు పోసి నాట్లు వేయటం అనేది రోజురోజుకి కూలీల కొరతతో పెరిగిన కూలీల ఖర్చు వలన రైతుకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో చీడపీడలు లేదా వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా సరైన దిగుబడులు రాక సాగు ఖర్చు పెరిగి నికర ఆదాయం తగ్గుతోంది. ఈ పరిస్థితులలో వరిని సాంప్రదాయ నాటు పద్ధతిలో కాకుండా నూతన పద్ధతులైన నేరుగా వరి విత్తన పద్ధతి వైపు ఎక్కువ మంది రైతులు వెళ్తున్నారు. వానాకాలంలో దమ్ములో నేరుగా వరి విత్తే పద్ధతులలో డ్రమ్ సీడర్ ద్వారా వరిని విత్తుకున్నట్లయితే కూలీల కొరతను అధిగమించడంతో పాటు పంట కాలాన్ని 7 నుండి 10 రోజులు తగ్గి సాగు ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పెంచుకునే వీలుంటుంది. డ్రమ్ సీడర్తో వరి నాటే పద్ధతిలో పాటించాల్సిన జాగ్రత్తలను చూస్తే సాధారణ వరి సాగు చేసే అన్ని నేలలు డ్రమ్ సీడర్కి అనుకూలంగానే ఉంటాయి. సాధారణ పద్ధతిలో వరి నాటే పరిస్థితిలో భూమిని తయారు చేసుకునేలాగా ఇక్కడ కూడా భూమిని అదే విధంగా తయారు చేసుకుని వీలైనంత వరకు చదునుగా ఉండేలా చూసుకోవాలి. రైతులు ఇప్పుడున్న సమయం బట్టి తమకు అనువైన రకాలను సాగు చేసుకోవచ్చు. డ్రమ్ సీడర్ను ఉపయోగించడానికి ముందుగా వరి విత్తనాలను శుభ్రపరిచి 24 గంటలు నీటిలో నానబెట్టి తడి విత్తనాలను మురికి నీరు తేలిపోయేలా వడగట్టి వాడాలి. అనంతరం మడుగు చేసిన పొలం లేదా సున్నితమైన తడి నేలపై విత్తనాలను సమానంగా వేయటానికి డ్రమ్ సీడర్ను లాగుతూ వెళ్ళాలి. ఈ డ్రమ్ సీడర్కు 8 వరుసల్లో రంధ్రాలు ఉండి 2 వరుసల మధ్య దూరం 20 సెంటీమీటర్లు లేదా 25 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడే విధంగా పరికరాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది మొక్కల పెరుగుదలకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిలో విత్తన వ్యర్థం తగ్గుతుంది, మొక్కలు సమానంగా పెరుగుతాయి మరియు ఉప్పు పోగొట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. డ్రమ్ సీడర్ ద్వారా 15 నుండి 20% వరకు విత్తనాలను ఆదా చేయవచ్చు మరియు కూలీల ఖర్చు 40 నుండి 50% తగ్గుతుంది. ఇది తక్కువ నీటితో పని చేయగల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వరి సాగుకు అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వంటి సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. వరిలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు తడి పద్ధతి ద్వారా విత్తన శుద్ధి చేయాలి. తడి పద్ధతిలో 1 గ్రాము కార్బండిజం లీటరు నీటిలో కిలో విత్తనం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పద్ధతిలో రకాన్ని బట్టి సుమారు 8 నుండి 12 కిలోలు విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 నుంచి 24 గంటలు మండెకట్టిన తర్వాత విత్తనాల ముక్కు పగిలి తెల్ల మోను బయటకు వస్తుంది. ఈ గింజలను డ్రమ్ సీడర్లో 3/4 వంతు డ్రమ్లలో నింపి పొలంలో లాగితే 8 వరుసల్లో 20 సెంటీమీటర్లు లేదా 25 సెంటీమీటర్ల దూరంలో కుదురుకు 3 నుండి 4 గింజలు రాలుతాయి. 1 ఎకరం డ్రమ్ సీడర్తో విత్తనానికి సాధారణంగా 2 గంటలు సరిపోతుంది. ఒక్క రోజులో డ్రమ్ సీడర్ ద్వారా 3 నుండి 4 ఎకరాలు విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలాగా ఎరువుల మోతాదు సరిపోతుంది. కాకపోతే డ్రమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం సిఫార్సు చేసిన మోతాదులో భాస్వరం మరియు సగం పొటాష్ ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి విత్తనం వేసిన 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు వేసుకోవాలి. 3వ దఫా నత్రజని ఎరువు వేసే సమయంలో మిగిలిన సగం పొటాష్ ఎరువును వేసుకోవాలి. నేరుగా వరి విత్తిన పొలంలో డ్రమ్ సీడర్ లాగిన 3 లేదా 4వ రోజు 80 నుండి 100 గ్రాములు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ కలుపు మందును ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. విత్తిన 15 నుండి 20 రోజుల దశలో కలుపు ఉంటే వెడల్పాటి ఆకు మరియు గడ్డి జాతి నివారణకు 1 ఎకరానికి ట్రైఫామోన్ జీ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 40 గ్రాములు లేదా పెనాక్సులం జీ సైహలోఫాప్ బ్యూటైల్ 800 మిల్లీలీటర్లు లేదా బిస్ పైరిబాక్ సోడియం 100 నుండి 120 మిల్లీలీటర్లు లాంటి మందులను 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. వరుసలలో ఉన్న కలుపును అంతర్కృషి అనగా వీడర్స్ ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పద్ధతిలో సాగు చేసిన వరి 7 నుండి 10 రోజుల ముందుగా కోతకు రావటంతో పాటుగా విత్తిన మోతాదు, నారు పెంచటానికి, నారు తీయటానికి, నాటు వేయటానికి అవసరమయ్యే ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వానాకాలంలో దమ్ములో నేరుగా వరి విత్తే పద్ధతులలో డ్రమ్ సీడర్ ద్వారా వరిని విత్తుకున్నట్లయితే కూలీల కొరతను అధిగమించడంతో పాటు పంట కాలాన్ని 7 నుండి 10 రోజులు తగ్గి సాగు ఖర్చును తగ్గించుకొని నికర ఆదాయాన్ని పెంచుకునే వీలుంటుంది.
సాధారణ పద్ధతిలో వరి నాటే పరిస్థితుల్లో భూమిని తయారు చేసుకునేలాగా ఇక్కడ కూడా భూమిని అదే విధంగా తయారు చేసుకొని వీలైనంత వరకు చదునుగా ఉండేలా చూసుకోవాలి. డ్రమ్ సీడర్ను ఉపయోగించడానికి ముందుగా వరి విత్తనాలను శుభ్రపరిచి 24 గంటలు నీటిలో నానబెట్టి తడి విత్తనాలను మురికి నీరు తేలిపోయేలా వడకట్టి వాడాలి. డ్రమ్ సీడర్కు 8 వరుసల్లో రంధ్రాలు ఉండి 2 వరుసల మధ్య దూరం 20 సెంటీమీటర్లు లేదా 25 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడే విధంగా పరికరాలు మార్కెట్లో దొరుకుతాయి. డ్రమ్ సీడర్ ద్వారా 15 నుండి 20% వరకు విత్తనాలను ఆదా చేయవచ్చు మరియు కూలీల ఖర్చు 40 నుండి 50% తగ్గుతుంది. వరిలో విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల నివారణకు తడి పద్ధతిలో 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటిలో కిలో విత్తనం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 నుంచి 24 గంటలు మండకట్టిన తర్వాత విత్తనాల ముక్కు పగిలి తెల్ల మేను వస్తుంది. ఈ గింజలను డ్రమ్ సీడర్లో 3/4 వంతు డ్రమ్లలో నింపి పొలంలో లాగితే 8 వరుసల్లో 20 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల దూరంలో కుదురకు 3 నుండి 4 గింజలు రాలుతాయి. ఒక్క రోజులో డ్రమ్ సీడర్ ద్వారా 3 నుండి 4 ఎకరాలు విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలాగా ఎరువుల మోతాదు సరిపోతుంది. కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం సిఫార్సు చేసిన మోతాదులో భాస్వరం ఎరువు మరియు సగం పొటాష్ ఎరువులు వేయాలి. విత్తిన 15 నుండి 20 రోజుల దశలో కలుపు ఉంటే వెడల్పాటి ఆకు మరియు గడ్డి జాతి నివారణకు 1 ఎకరాకి ట్రైఫామోన్ జీ ఇథాక్సీ సెల్ఫ్యూరాన్ 90 గ్రాములు లేదా పెనాక్సిలం జీ సైహలోఫాప్ బ్యూటైల్ 800 మిల్లీలీటర్లు లేదా బిస్ ఫైరిబాక్ సోడియం 100 నుండి 120 మిల్లీలీటర్లు లాంటి మందులను 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి.